నమస్తే వెల్కమ్ టు లంచ్ బాక్స్. మరి ఈ రోజు మన లంచ్ బాక్స్లో ఎలాంటి రెసిపీస్ ప్రిపేర్ చేయబోతున్నాము కాలేజ్ స్టూడెంట్స్ కోసం తెలుసుకుందామా? సో పిలిచేద్దాము రాజలక్ష్మి గారిని, న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారిని. ప్లీజ్ వెల్కమ్ మ్యామ్. హలో మ్యామ్, హౌ ఆర్ యూ? గుడ్, నైస్, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ మీరు ఎవర్ గ్రీన్ వ్యూవర్స్ అందరూ కూడా అదే ఫీలింగ్ కదా. ఎస్. సో ఈరోజు మరి కాలేజ్ స్టూడెంట్స్ కోసం లంచ్ బాక్స్లో ఏం ప్రిపేర్ చేయబోతున్నారు? ఈరోజు మనం చికెన్ ఫ్రై బిర్యానీ అండ్ ఎగ్స్. చికెన్ బిర్యానీ విన్నాగానే చికెన్ ఫ్రైడ్ బిర్యానీ ఏంటి కొత్తగా ఉంది కదా. సో ఎస్, మనం ఎంటర్ అయిపోదాము, ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందర మేడం ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ కిచెన్లో రెడీ చేసి పెట్టేశారు కాబట్టి తీసుకొచ్చేద్దాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి చికెన్ ఫ్రైడ్ బిర్యానీకి. ఇందులో కొంచెం పసుపు, ఓకే పసుపు వేసుకోవాలా, కొంచెం చికెన్ మసాలా, ఓకే, అండ్ కారం. కారం కారం ఎంత వేయాలి మ్యామ్? ఒక 2 స్పూన్స్. వావ్. సో మొత్తానికి మనం కారం యాడ్ చేసేసుకున్నాము, మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి మేడం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించబోతున్నారు. అండ్ యూజువల్గా చికెన్ ఏదైనా ఒక బిర్యానీ ప్రిపేర్ చేయక ముందరే మనకి గుమగుమలు వచ్చేస్తూ ఉంటాయి, బికాస్ ఆల్రెడీ మసాలా ఐటమ్స్ అన్ని కూడా మన ముందర రెడీగా ఉంటాయి కాబట్టి అందరూ పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, ఈ మా మమ్మీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తుందా ఇలాంటి డిఫరెంట్ రెసిపీస్ అని చెప్పేసి. సో కొంతమందికి వస్తుంది, కొంతమందికి ఎలా తయారు చేసుకోవాలో రాదు కాబట్టి మీ అందరూ ఖచ్చితంగా మా లంచ్ బాక్స్ ప్రోగ్రామ్ చూడండి, మంచిగా మేడం ప్రిపేర్ చేసే న్యూట్రిషియస్ ఫుడ్ ఫాలో అవ్వండి. ఈరోజు అలాగే చికెన్తో ప్రిపేర్ చేయబోతున్నాము, చికెన్ వల్ల కలిగే లాభాలు ఏంటి, అలాగే మనం డిఫరెంట్ మసాలాస్ కూడా యాడ్ చేస్తున్నాము, ఆ ఫ్లేవర్స్ అన్ని మిక్స్ అయ్యి అసలు ఎలా ఉండబోతోంది ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము గ్యారంటీగా. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి హ్యాపీగా తీసుకెళ్ళి టేస్ట్ చేసేద్దాము. సో ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్. వావ్, ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకుంటే మరింత టేస్టీగా ఉంటుంది కదా చాలా. యా. చికెన్ ఫ్రైడ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: అన్నం 3/4 బౌలు, చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, హోల్ గరం మసాలా, కరివేపాకు 1 రెబ్బ, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 5, పుదీనా అరకట్ట, ధనియా పౌడర్ 2 స్పూన్లు, చికెన్ మసాలా 1 స్పూను, బిర్యానీ ఆకు 3, పసుపు తగినంత. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి, ఇది కూడా తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటి, ఎలా స్టార్ట్ చేద్దాం మ్యామ్ తయారు చేసే విధానం? సో ఫస్ట్ మనం చికెన్ తీసుకున్నాం కదా, దీన్ని మసాలా పట్టించాలి. ఓకే, ఆ బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేద్దాం. ఏనా? సో ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నాము, క్లీన్ చేసి. సో ఏమి ఇవ్వను మ్యామ్? ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, ఇంకొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుందా? ధనియాల పొడి, ధనియాల పౌడర్, నెక్స్ట్ చికెన్ మసాలా, ఇది కూడా మొత్తం వేసేనా? సో ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఉన్నాయి, ఇది కూడా వేద్దాము. గరం మసాలా అటు సైడ్ ఉంది, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా, పచ్చిమిర్చి. సో దీన్ని మనం ఇలా కలుపుకుని మొత్తం అంతా 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. సో ఆల్మోస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాము ఎక్సెప్ట్ మనం పుదీనా, కరివేపాకు, అలాగే ఆ హోల్ గరం మసాలా ఏదైతే ఉందో అవి ఉంచిపెట్టేసి ఉల్లిపాయలు, మిగతావన్నీ కూడా మసాలాలు ఏవైతే చెప్పామో అవన్నీ కూడా యాడ్ చేయడం జరిగిందనమాట. మంచిగా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో ఒక 1 అవర్ సేపు సోక్ చేస్తే నానపెట్టుకుంటే చికెన్ పీసెస్కి యాడ్ చేసిన మసాలా అంతా కూడా బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. సో మనం అది అక్కడ సైడ్కి పెట్టేద్దాము మ్యామ్. ఈ లోపల సో ఇది మీకు మ్యారినేట్ అయితే బాగా పట్టేంత వరకు మీరు ఏంటంటే రైస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రైస్ మళ్ళీ సపరేటా? సెపరేట్గా రైస్ ప్రిపేర్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కానీ నార్మల్ రైస్ ఏదైనా సరే పర్వాలేదు, దీన్ని మీరు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే ఓకే. సో ఈ లోపల ఉడికించుకొని పక్కన పెట్టేసుకుంటే అది కూడా ఇది కుక్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ కుక్ చేసేసాము. మీరు ఇది మ్యారినేట్ అయ్యే లోపల ఇది ఉడికించుకొని పెట్టించుకోవచ్చు. ఓకే. ఎస్. వేడెక్కిన తర్వాత ఆయిల్,
సో చికెన్కి కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుంది కదా ఆయిల్. ఏదైనా సరే ఒక నాన్ వెజ్కి కొంచెం అంటే వెజ్లో చేసుకునే దానికంటే నాన్ వెజ్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. అలా వేసుకుంటేనే టేస్ట్ అనేది మరింతగా బాగుంటుంది అనమాట. ఓకే, సో యూజువల్గా అసలు చికెన్ బిర్యానీ అనో లేకపోతే ఇలా చెప్తారు కదా, ఈరోజు ఏంటి కొంచెం కొత్తగా చికెన్ని ఫ్రైడ్ బిర్యానీ అని అంటున్నారు. సో సాధారణంగా చికెన్ బిర్యానీ అంటే మనం చికెన్ రైస్ అన్నీ కలిపి చేస్తాం. అవును, కలిపేసి ముందు చికెన్ని మగ్గ పెట్టేసుకున్న తర్వాత రైస్ దానికి యాడ్ చేసి, అంటే వేరేగా కుక్ చేయకుండా వేరేగా వండి పక్కన పెట్టుకోకుండా రైస్ యాడ్ చేసేసి బిర్యానీలా చేస్తాం. కానీ ఇదేంటంటే ఫ్రై అంటే మీకు పొడి పొడిగానే ఉంటుంది, కర్రీలా రాదు. ఓకే ఓకే. సో రైస్ వేరేగా చికెన్ వేరేగా చేసుకుంటే దాని ఫ్లేవర్ డిఫరెంట్గా వస్తుంది. ఓకే ఓకే. సో ఆ రెండు సపరేట్గా చేసి దాని తర్వాత మిక్స్ చేసుకుంటే కనుక చికెన్ కరకరలాడుతూ అంటే ఫ్రై అయ్యి క్రిస్పీగా బాగుంటుంది, అలాగే రైస్ కూడా పొడి పొడిగా నీట్గా బాగుంటుంది అనమాట. సో మనకి ఆయిల్ కూడా వేడైపోయింది కాబట్టి ఫస్ట్ మనం చికెన్ చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఓకే, కరివేపాకు, ఓకే మొత్తం వేసేనా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, హాఫ్ అక్కడ యాడ్ చేసాము, ఇంకో హాఫ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఉల్లిపాయలు వేగినాయి కదా, మరి మసాలాస్ ఇవన్నీ అది రైస్లో. ఓహోహో. సో మనం మసాలా పట్టించి పెట్టుకున్న చికెన్ ఒక 1 hour సేపు మనం నానపెట్టుకున్నామంటే సోక్ చేసుకున్నాం కాబట్టి చక్కగా ఆ పీసెస్ని కూడా వేసాం. వాటర్ కూడా చికెన్ నుంచి వస్తుంది, మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. సో మూత పెట్టి ఎన్ని మినిట్స్ కుక్ చేయాలి? 10 నిమిషాలు. 10 నిమిషాలు అంటే ఇది అయిపోతుంది. ఓకే, 10 minutes చికెన్ కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా మనం ఎలా ప్రిపేర్ చేస్తున్నామో. చికెన్ని ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నాం అనమాట. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్లోకి ఎంటర్ అవుతున్నాము. దానికి బాగా మసాలా పట్టిన తర్వాత ఒక 1 hour నానపెట్టుకొని మసాలా బాగా పట్టిన తర్వాత చికెన్ని ఫ్రై చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని పక్కన ఇది అవుతుంది కదా, మన రైస్ కూడా ప్రిపేర్ చేసేద్దాం. ఫస్ట్ వేడెక్కిన తర్వాత సో అది వేడవ్వాలి కాబట్టి వేడి అయిపోయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకుందాము. అండ్ ఈ లోపల అసలు చికెన్ ఒకవేళ వీక్లీ ఎన్ని డేస్ తీసుకోవచ్చు కాలేజ్ స్టూడెంట్స్, లేదంటే విమెన్స్ ఎన్ని డేస్ తీసుకోవచ్చు, జెంట్స్ ఎన్ని డేస్ తీసుకోవచ్చు, వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో కూడా చెప్పండి మ్యామ్. చికెన్ కంప్లీట్గా ప్రోటీన్ అండి. అందులో మన ఏంటంటే స్కిన్లెస్ ఇలా ఉంటుంది కాబట్టి, స్కిన్ తీసేసింది ఫ్యాట్ ఉంటుంది కాబట్టి మీరు వారానికి 3-4 రోజులు తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు అసలు. ఓహో, ఓకే. ఫ్యాట్ తింటుంటే కనుక 2 సార్లు అంతకన్నా ఎక్కువ అవుతుంది. అంటే అందరూ సమానంగానే కాలేజ్ స్టూడెంట్స్ కానీ అందరూ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే గ్రోయింగ్ ఏజ్ కదా వాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి ప్రోటీన్ అవసరం ఉంటుంది ఎక్కువ. ఓకే ఓకే. పెద్దవాళ్ళు అంటే విమెన్స్ కానీ లేకపోతే జెంట్స్ కానీ వారానికి 2 days తీసుకున్నా సరిపోతుంది. సో అది చికెన్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ గురించి న్యూట్రిషియస్ ఫుడ్ ప్రిపేర్ చేసి ఇవ్వడమే కాకుండా మ్యామ్ మంచి మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటారు. ఇలా 2 సార్లు తీసుకుంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు ఒక 4 రోజులు తీసుకున్నా సరే ప్రాబ్లం ఉండదు, బాగుంటుంది. సో ఇప్పుడు ఇది మూత ఇలా పెట్టేసేయాలి, మనం తీయకూడదా? మీరు అన్నట్టుగా అక్కడ సైడ్ వాటర్ వస్తున్నాయి, చికెన్లో నుంచి చికెన్ అందులో కుక్ అయిపోతుంది, ఆ వాటర్లోనే కుక్ అయిపోతుంది చికెన్. ఓకే, సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మనకి ఆయిల్ వేడి అవుతుంది. ఆయిల్ వేడైన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాడ్ చేసుకుందాము. పలావాకు చాలా ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్నాం కదా, బిర్యానీ మసాలా, హోల్ గరం మసాలా, లైక్ బిర్యానీ పువ్వు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, ఇంకా దాల్చిన షాజీరా, లవంగ, ఇలాచి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిపాయ ముక్కలు వేసి, అంటే ఉల్లిపాయ ముక్కలు మనకి బ్రౌన్ కలర్లో ఏమైనా రావాలా మ్యామ్? కొంచెం బ్రౌన్ రావాలి, ఇది ఎర్రగా వేగాలి. కొంచెం డిఫరెంట్ అంటే ఎప్పుడు బహుశా మీరు ఇలాంటి ప్రాసెస్ చేసుకొని ఉండరు. చికెన్ బిర్యానీ అనగానే ఇందాక మేడం చెప్పినట్టుగా ఒకేసారి మొత్తం చికెన్ కానీ బిర్యానీ లైక్ రైస్ కానీ అంతా ఒకే దాంట్లో వేసి మిక్స్ చేసుకొని చికెన్ బిర్యానీ అవుతుంది. సో ఈరోజు మనం ఏంటంటే చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్గా, కొంచెం డిఫరెంట్ టేస్ట్తో బాగుంటుందన్నమాట. ట్రై చేయొచ్చు మీరు కూడా. అందుకని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నాము ఏంటి అనేది జాగ్రత్తగా చూస్తే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. ఈరోజే ప్రిపేర్ చేసుకోవచ్చు, పక్కనే చికెన్ షాప్ ఉంటే. సో ఇది వేగిపోయినాయి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కడిగేసుకొని ఆల్రెడీ మనం పుదీనా చిన్న బౌల్లో, ఏదైనా సరే ఆకుకూరలు ఆల్రెడీ మ్యామ్ చాలాసార్లు చెప్పారు, మనకి ఉప్పు నీళ్ళల్లో 2 సార్లు కడుక్కొని కనుక ఒక బౌల్లో తీసుకొని పెట్టుకొని
వాటిని యూజ్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు అని. మీరు అన్నారు లైక్ చికెన్ ఇన్ని డేస్ తీసుకోవచ్చు అని చెప్పేసి. యూజువల్గా నైట్ టైమ్స్ ఇలాంటి హెవీ ఫుడ్ని అవాయిడ్ చేయడానికి ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. అసలు నైట్ పూట ఇలాంటి చికెన్ అని తీసుకోవచ్చు? నైట్ హెవీగా, నైట్ కన్నా మధ్యాహ్నం అయితే త్వరగా అరుగుతుంది. ఓకే, లంచ్ బాక్స్లో తీసుకోవాలి. ఎందుకంటే నైట్ తిన్న వెంటనే పడుకునే వాళ్ళు ఉంటారు, లేక తిన్నాక పడుకుని పోతే డైజెషన్ అవ్వక ఇబ్బంది పడతారు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఆఫ్టర్నూన్ తింటే బెటర్. సో ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లో మేము ఎలా అయితే చూపిస్తున్నాం అలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. నైట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఓకే. సో ఈ వేగినవి మనం పెట్టుకున్న రైస్. సో సూపర్ ఉంది. యాక్చువల్గా ఆ రైస్లో ఆ మసాలా పడితే ఎంత బాగుంటుందో అన్నానికి. మనం ఏదైతే హోల్ గరం మసాలా యాడ్ చేసుకున్నామో అది, ఆ పుదీనా, కొత్తిమీర అవన్నీ కాంబినేషన్ భలే ఉంటుంది. అట్లీస్ట్ ఉత్తగా రైస్ కూడా అలా తినేసేసేయచ్చు గ్రేవీ యాడ్ చేసేసుకొని. సో ఇక్కడ మనం బాస్మతి రైస్ యూస్ చేసాము బికాస్ ఎప్పుడైనా బాస్మతి రైస్ అయితే చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా అలా లోపలికి బిర్యానీ ఫీల్ వస్తుంది. సో బిర్యానీ తింటున్నాము అని. ఇప్పుడు మనం పెట్టుకున్న కొంచెం మసాలా. ఓకే, సో గరం మసాలా లైట్గా యాడ్ చేసుకున్నాము. ఓకే, సాల్ట్. సో సూపర్. రైస్ అయితే మొత్తానికి అయిపోయింది, తయారు చేసేసుకున్నాము. జస్ట్ ఒక్క 2 minutes ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది. మనకి చికెన్ పరిస్థితి ఏంటి, అసలు ఎక్కడి వరకు వచ్చింది, ఎంత పర్సెంట్ కుక్ అయిందో చూద్దాం. వావ్, మిక్స్ అయినా ఇది నాకు తెలిసి వ్యూయర్స్ అందరికీ బాగా నోరు ఉడుతున్నట్టుంది ఇది చూస్తుంటే. తెచ్చేసుకొని మరి ఇంకెందుకు ఆలస్యం, తెచ్చేసుకొని మేము ఎలా అయితే ప్రిపేర్ చేస్తున్నామో అలా మీరు కూడా చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఓకే మ్యామ్, సరిపోతుందా? ఇంకా దగ్గర పడాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం మనము. సో ఇది కుక్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాము. ఇది కుక్ అయిన తర్వాత ఇప్పుడు దాంట్లో మిక్స్ చేస్తారు. ఓకే ఓకే, దీంట్లో మిక్స్ చేస్తారు సో దట్ మనకి చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ అవుతుంది అనమాట. వావ్, ఇక్కడ చికెన్ ఇంకొక 2-3 minutes పడుతుంది కదా మ్యామ్, చూద్దాం ఒకసారి. ఇది ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఓకే, సో కలిపేద్దాం. ఇందులో ఏదైతే మనం చికెన్ పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకున్నామో ఆ పీసెస్ని రైస్లో చక్కగా అలా యాడ్ చేసేసుకుంటే అయిపోయింది. సో ఎస్, సో మనకి యమ్మీగా తయారైన చికెన్ ఫ్రై బెడ్ బిర్యానీ. వావ్, సో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చూడడానికి చాలా బాగుంది. ఆ చికెన్ చక్కగా ఫ్రై అయిపోయి కలర్ఫుల్గా ఆ చికెన్ పీసెస్ అలా కనిపిస్తూ, బిర్యానీ బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసాం కాబట్టి మరింత బాగుంది చూడడానికి అయితే మటుకు. ఆ ఫ్లేవర్ కూడా చికెన్ మసాలా, గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి వావ్ అంటే వావ్, చాలా చాలా బాగుంది. నాకు ఇప్పుడే ఆకలేసేస్తుంది. మనం యూజువల్గా ఇప్పుడు మసాలాస్ అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేస్తున్నాం కదా, ఈ మసాలాస్ అన్నీ కూడా తీసుకోవచ్చు అంటారా మనం రెగ్యులర్గా? తీసుకోవాలి, ఎందుకంటే మన బాడీలో హీట్ని క్రియేట్ చేస్తుంది, అంటే హీట్ని పుట్టిస్తుంది. ఓహో, సాధారణంగా వింటర్లో ఏంటంటే ఎక్కువ మసాలాలు తీసుకోవాలి. సో వింటర్లో అయితే ఎక్కువ మసాలాస్ తీసుకోవాలి, మరి సమ్మర్లో అయితే కొంచెం తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ బయట వేడి ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్కి మన బాడీ టెంపరేచర్కి బ్యాలెన్స్ అయ్యేలాగా చేస్తాయి. ఓకే ఓకే, సో చూసారు కదా, అలా మసాలాస్ తీసుకుంటే సరిపోతుంది. మనకి ఇక్కడ చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాము. సో మ్యామ్ ఇది అయిపోయింది. ఇది కొద్దిగా రూమ్ టెంపరేచర్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపల దీనికి కాంబినేషన్గా మీరు ఏమేమి దీనికి కాంబినేషన్గా ఆల్రెడీ మనం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఓకే, సో దీంతో పాటు మనం ఎగ్స్ కూడా ఇస్తాం. సో ఎగ్స్ ఇప్పుడు బాయిల్ చేసుకొని పెట్టుకున్నాము. లంచ్ బాక్స్లో తీసుకున్నప్పుడు ఎగ్స్ ఏ టైంలో తింటే బాగుంటుంది, చికెన్ పీస్ బిర్యానీ ఏ టైంలో తింటే బాగుంటుంది? సో ఎగ్స్ ఏంటంటే బిర్యానీతోనే తీసుకోవచ్చు, లేదంటే వేరేగానే కూడా తీసుకోవచ్చు. జస్ట్ కట్ చేసి కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకుని తినచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా తినచ్చు. సాధారణంగా స్నాక్ టైంలో ఒక 2 eggs తీసుకుని ఇంకొకటి బిర్యానీతో తీసుకున్నా సరిపోతుంది. ఓకే, సో అలా తీసుకున్నా సరిపోతుందంట. దీనికి 3 eggs అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో 2 eggs అట్లీస్ట్ మనం తీసుకున్న ఇంకొకరు మన ఫ్రెండ్స్ షేర్ చేసుకోవచ్చు. సో దీంతో పాటు ఇంకేమి ఇస్తున్నారు మేము లంచ్ బాక్స్లో? బిర్యానీతో ఆల్వేస్ రైతా ఉండాలి కదా. యా, అసలు రైతా ఈ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది యూజువల్గా బిర్యానీతో రైతా. సో చూద్దాము రైతాలో ఏమేమి యాడ్ చేశారు మ్యామ్? నార్మల్గా పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, ఉప్పు. ఓకే, అంతే. సో సింపుల్గా మనం రైతా ప్రిపేర్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకుంటే రైతా ఒక బౌల్లో తీసేసుకోవచ్చు. అది కూడా మన చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కాంబినేషన్గా బాగుంటుంది అంటున్నారు. ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మ్యామ్ పుచ్చకాయ ముక్కలు. ఓకే, సో పుచ్చకాయ ముక్కలు కూడా అలా చూసుకొని చూసారు కదా, ఇలాగా ఒక బాక్స్ ఫుల్గా తీసుకెళ్తే ఇంకా బాగుంటుంది. మ్యామ్ అసలు ఈ వాటర్ మిలన్ యూజువల్గా ఫ్రూట్స్ వల్ల అన్ని లాభాలే ఉంటాయి, ఒక్కొక్క ఫ్రూట్ వల్ల ఒక్కొక్క యూజ్ ఉంటుంది. మరి వాటర్ మిలన్ వల్ల వచ్చే వాటర్ మిలన్లో 90% వాటర్ ఉంటుంది, అంటే దాంట్లో ఫ్లూయిడే.
దాంట్లోంచి మనకి బెనిఫిట్స్ ఏంటి అంటే ఇందులో పొటాషియం, మెగ్నీషియం ఈ రెండు చాలా మంచిగా ఉంటాయి పుష్కలంగా. ఓకే, దాని మూలన అంటే ఈ పొటాషియం, మెగ్నీషియం అన్నవి ఏంటంటే మనకి చూడండి కాళ్ళు నొప్పులు, క్రాంప్స్ రావడం ఇలాంటివి ఉంటాయి కదా, అవి రాకుండా నివారిస్తాయి. ఓకే ఓకే ఓకే, ఇప్పటి వరకు నాకు తెలియదు. నాకు వాటర్ మిలన్ అంటే చాలా ఇష్టం. వాటర్ మిలన్ వల్ల ఇన్ని యూజెస్ ఉన్నాయి. కాళ్ళ నొప్పులు కానీ ఇలాంటివన్నీ కూడా మనకి తగ్గిపోతాయి అంట. దీని మూలన తినండి చక్కగా. రోజుకి దొరుకుతుంది కాబట్టి మనకి సమ్మర్ సీజన్లో ఎక్కువ శాతం. సో దొరికినప్పుడల్లా గ్యారంటీగా తీసుకుంటూ ఉండండి. మనం ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసేసుకుందామా? ఎగ్స్ ఇచ్చేసేయండి, పెట్టేద్దాం. ఫస్ట్ పెట్టేసుకుందాం లంచ్ బాక్స్లో. ఇంట్లో నేను ఇది సర్వ్ చేస్తాను. వావ్, ఎంత బాగుందో అసలు, చూడడానికి నోరూరిపోతుంది. వావ్, అసలు చూస్తుంటేనే మంచిగా కలర్ఫుల్గా ఆ చికెన్ ఫ్రై అయినట్టు ఆ పీసెస్ కరెక్ట్గా తెలుస్తూ, ఎట్ ది సేమ్ టైం మనకి ఆ షైనింగ్ కూడా ఉంది. ఎందుకు అంటే మనకు అక్కడ చికెన్లో కూడా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము, అలాగే ఇటు సైడ్ రైస్లో కూడా లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాం మిక్స్ అయితే. సో చూసారు కదా ఆ కాంబినేషన్ అనేది. ట్రై చేయండి. ఎప్పుడు ఒక రకంగానే కాకుండా ఒకే ఇంగ్రీడియంట్స్, అవే ఇంగ్రీడియంట్స్తో కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఆ టేస్ట్ చేసిన తర్వాత మమ్మల్ని మటుకు మర్చిపోకండి. ఎందుకు అంటే మేమే ప్రిపేర్ చేసి మీకు పరిచయం చేసాం కాబట్టి. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ నాకు తెలిసి ఇది కాలేజ్ స్టూడెంట్స్ కోసం మనం తయారు చేసాం కాబట్టి, కాలేజ్ స్టూడెంట్స్ ఇలాంటి రెసిపీ తయారు చేసి బాక్స్లో తీసుకెళ్తే తనకు కూడా ఏం మిగలదు. అందరూ పక్కన వాళ్ళు లాగించేస్తారు ఒక్కొక్క స్పూన్. బాగుంది 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 అనుకుంటూ గ్యారంటీగా. ఓకే, సో సూపర్. లంచ్ బాక్స్లో బ్యాగ్లో పెట్టేద్దాము. సో అది పెట్టేసుకున్నాం కాబట్టి దాంతోపాటు బాయిల్డ్ ఎగ్స్, అలాగే రైతా, ముక్కలు, ఒక స్పూను, వాటర్ బాటిల్ అండ్ నాప్కిన్, ఒక ఫోర్క్ కూడా పెడదాము పుచ్చకాయ ముక్కలు తినడానికి. సో ఈ డెలీషియస్ చికెన్ ఫ్రైడ్ బిర్యానీ రెడీ. ఇది మీరు ప్రిపేర్ చేసుకోండి. మామూలు బిర్యానీస్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. ష్యూర్గా. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, అలాగే దాంతోపాటు కాంబినేషన్గా ఎగ్స్, రైతా, ఇంకొకటి వాటర్ మిలన్. సో ఇవన్నీ మనం లంచ్ బాక్స్లో పెట్టేసుకున్నాం కాబట్టి హ్యాపీగా టేస్ట్ చేసేస్తాను. నాకు రాజలక్ష్మి గారు ఇచ్చేసారు టేస్ట్ చేయమని. టేస్ట్ చేసే ముందు వీటికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. చికెన్ ఫ్రైడ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: అన్నం 3/4 బౌలు, చికెన్ 1/2 కిలో, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, గరం మసాలా 2 స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, హోల్ గరం మసాలా, కరివేపాకు 1 రెబ్బ, కారం 2 స్పూన్లు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి ముక్కలు 5, పుదీనా అరకట్ట, ధనియా పౌడర్ 2 స్పూన్లు, చికెన్ మసాలా 1 స్పూను, బిర్యానీ ఆకు 3, పసుపు తగినంత. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ పీసెస్ వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, పచ్చిమిర్చి వేసి కలుపుకొని 1 గంట పాటు నానపెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా 1 గంట పాటు నానపెట్టుకొని మసాలా పట్టిన చికెన్ పీసెస్ని వేసి ఒక 15 నిమిషాల పాటు ఉంచి ఫ్రై చేసుకోవాలి. మరోవైపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి వేగించుకొని అది వేగాక ముందుగా వండిన అన్నాన్ని కూడా వేసి కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఉప్పు వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత ఫ్రై అయిన చికెన్ పీసెస్ని కూడా రైస్లో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ రెడీ. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేద్దాము. చూడడానికి అయితే చాలా 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 బాగుంది. సో చికెన్తో చక్కగా అలాగా పీస్ తీసుకొని రైస్ కొద్దిగా తీసుకుంటే వావ్ వావ్ బాగా తెలుస్తున్నాయి ఆ మసాలా ఫ్లేవర్స్ అని, స్పైసీగా
పర్ఫెక్ట్గా చికెన్ కూడా బాగా కుక్ అయింది, మంచిగా ఫ్రై అయిపోయింది, ఆ లైట్గా క్రిస్పీగా ఉంది, మసాలాస్ అన్ని బాగా పట్టి చాలా చాలా టేస్టీగా ఉంది, అదిరిపోయింది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. ఎస్, చాలా బాగుంది కదా, యమ్మీగా టేస్టీగా ఉంది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేసేయండి, గ్యారంటీగా ఎంజాయ్ చేస్తారు. చికెన్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ, అలాగే ఎగ్స్ తీసుకోవచ్చు, ఎవరెవరు ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు అనేది కూడా చెప్పాము. అలాగే వాటర్ మిలన్ వల్ల కలిగే యూజెస్ ఏంటి, పుచ్చకాయ దానివల్ల కలిగే యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా తీసుకెళ్ళండి. మేము ఎలా అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నామో మీరు కూడా అలాగే లంచ్ బాక్స్ తీసుకెళ్తే హెల్తీగా ఉంటారు. అండ్ మ్యామ్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అ లాట్. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాము. అండ్ టిల్ దెన్ దిస్ ఇస్ కుమారి అండ్ న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.